యూపీలో ఆపరేషన్ బేడియా సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటి వరకు 4 తోడేళ్లను బంధించిన అటవీశాఖ అధికారులు తాజాగా మరో తోడేళ్లను బంధించారు. మరో తోడేళ్లను బంధించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. దానిని కూడా త్వరలో బంధిస్తామంటున్నారు. యూపీలోని బహ్రైచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తోడేళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు 30కి పైగా గ్రామాలపై తోడేళ్ల గుంపు దాడులకు పాల్పడుతోంది. రాత్రి వేళల్లో ఇంటి బయట పడుకున్న వారిపై తోడేళ్లు దాడి చేసి హతమారుస్తున్నాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులు తోడేళ్ల దాడులను అరికట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ బేడియాను సైతం ప్రారంభించారు. ఈ క్రమంలో 4 తోడేళ్లను బంధించారు. మొత్తం 6 తోడేళ్లు ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఇవాళ తెల్లవారుజామున మరో తోడేళ్లను పట్టుకుని రెస్క్యూ షెల్టర్కు తరలించారు. దీంతో ఇప్పటి వరకు 5 తోడేళ్లను పట్టుకోగా మరో తోడేళ్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. ప్రజలపై దాడులు చేస్తున్న తోడేళ్లను పట్టుకోవడానికి ప్రతిరోజు శ్రమిస్తున్నామని డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. 10 నుంచి 15 వేర్వేరు ప్రాంతాల్లో తోడేళ్లు కనిపించాయని, తమకు నెల రోజుల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు. అయితే తాము 6 తోడేళ్లు స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వాటిలో 5 తోడేళ్లను బంధించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి తోడేళ్లు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో స్థానిక ప్రజలకు కనిపించి ఉండొచ్చు. అయితే 6 తోడేళ్లే ఉన్నాయా, అంతకన్నా ఎక్కువ తోడేళ్లు స్థానికంగా సంచరిస్తున్నాయా అనే విషయంపైన ఆరా తీస్తున్నామని తెలిపారు. గడిచిన 3 నెలల్లో తోడేళ్ల దాడిలో 8 మంది పిల్లలు, ఒక మహిళ సహా 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.